యేసుక్రీస్తు వారి యొక్క జీవిత చరిత్రను గురించి మనం గ్రంథంలో చదువుతున్నప్పుడు చాలా స్పష్టమైన విషయాలు మనకే కనిపిస్తూ ఉంటాయి. ఆదిమ సంఘం లేదా అపోస్తులు ఆయన జీవిత చరిత్రను గురించి ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నారు, వారికి ఎటువంటి అవగాహన ఉంది అనేది మనం వారి బోధలలో, వారి యొక్క జీవన విధానంలో మనం చూస్తాం. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయంలో 27 నుండి 28 వచనాల మధ్యలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతు పిలాతును, అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. ఏమి జరగాలి, ఎలా జరగాలి అనేది దేవుడు తన సంకల్పమందు ముందుగా నిర్ణయించారు అనే విషయం మనకే 4వ అధ్యాయం 27వ వచనంలో కనిపిస్తుంది. తన హస్తం అని అంటే దేవుడు తన దక్షిణ హస్తం చేత తన ప్రజల్ని బలపరుచుకుంటారు. తన సంకల్పాన్ని లేదా తన నిర్ణయాలను నెరవేర్చడానికి దేవుడు తన ప్రజలకు శక్తినిస్తారు. ఈ విషయాన్నే దక్షిణ హస్తము అని మనం గ్రంథంలో చూస్తున్నాం. పాత నిబంధన నుండి మనం ఈ విషయాలు చదివినట్లయితే ప్రభు హస్తము వారికి తోడయుండును గనక అని మనకి అపోస్తుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 21వ వచనంలో కనిపిస్తుంది. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 46వ వచనం మనం చదువుతున్నప్పుడు యెహోవా హస్తము ఏలియాను బలపరచగా, అంటే హస్తం ఎందుకు అని అంటే బలపరచడానికి, హస్తం ఎందుకు అని అంటే తన చిత్తాన్ని నెరవేర్చడానికి బలపరచడం. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా పరుగెత్తుకొని పోయి. తర్వాత కీర్తన గ్రంథం మనం చదువుతున్నప్పుడు 89వ కీర్తన 21వ వచనంలో నా చెయ్యి ఎడతెగక అతనికి తోడైండును, నా బాహుబలము అతని బలపరచును. నా చెయ్యి ఎడతెగక తోడై ఉంటుంది, నా బాహుబలం అతన్ని బలపరుచు. కాబట్టి అపోస్తుల కార్యముల గ్రంథం మనం చదువుతున్నప్పుడు ఏమీ జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించిన వాటిని అన్నిటినీ చేటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసు అని ఉండడం మనం చూస్తున్నాం. ఏం జరగాలి, ఎలా జరగాలి అనేది దేవుడు ముందుగానే నిర్ణయించినట్లు ఆ కార్యక్రమాలు చేయడానికి దేవుడే తన హస్తాన్ని లేదా తన బాహుబలాన్ని, తన బలమును, తన తోడును తన కుమారునికి అనుగ్రహించినట్లు మనం చూస్తున్నాం. తను నిర్ణయించిన విషయాల్ని లేదా కార్యక్రమాల్ని, తన ప్రణాళికను ముందుకు కొనసాగించడానికి గాను దేవుడు ఆయనను అభిషేకించినట్లుగాను మనం చూస్తాం. నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసు అని మనం స్పష్టంగా చూస్తున్నాం. అభిషేకించడం ఎందుకు అని అంటే ఒక ప్రత్యేకమైన పని కొరకు అభిషేకించడం. యెషయికి చాలామంది కుమారులు ఉన్నారు, 8 ఉన్నారు. వారిలో దేవుడు సమూయేలు చేత దావీదును అభిషేకించారు. అంటే ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఉండడం కొరకు దేవుడు యెషయి కుమారులలో ఒకరిని ప్రత్యేకించుకున్నాడు, అభిషేకించారు. ఎందుకనంటే గొలియాతును గెలవడానికి, ఐక్యరాజ్యం అంటే ఇశ్రాయేలు ఐక్యరాజ్యము దాని ఎల్లలు, హద్దులు విస్తరింప చేయడానికి, చుట్టుపక్కల ఉన్న పొరుగు దేశాలపై సంపూర్ణమైన ఆధిపత్యం సంపాదించడానికి ఒక ప్రత్యేకమైన పని కొరకు దేవుడు దావీదును అభిషేకించారు అని అంటే దేవుడు తాను నిర్ణయం చేసుకున్న నిర్ణయానికి అనుకూలంగా కార్యక్రమాలను ముందుకు కొనసాగించడానికి దేవుడు తన సేవకుల్ని ఎన్నుకుంటారు. అది అభిషేకం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం మనం చదువుతున్నప్పుడు దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యముగా ఏర్పరచును, లేదా మనకు ఒక స్వాస్యాన్ని ఏర్పరచును అని మనం చదువుతున్నాం. అయితే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. తండ్రి ఏం చేశారు అని అంటే తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం చొప్పున సమస్త కార్యాలన్నీ కూడా
సమస్త కార్యములు జరిగించుచూ ఉన్నాడు, దేవుడు జరిగిస్తున్నారనమాట. కాబట్టి దేవునికి ఒక ప్రణాళిక ఉంది. తన ప్రణాళికను, తన నిర్ణయాలను అనుసరించి సమస్త కార్యక్రమాలు దేవుడు జరిగించుకుంటున్నారు. అదే విషయాన్ని ఇక్కడ అపోస్తులుల కార్యముల గ్రంథములో ఏమి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించినో వాటిని అన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసు ప్రభువారు పరిచర్య చేయడానికి సంబంధించిన విషయాలన్నింటినీ దేవుడు ముందుగానే నిర్ణయించి ఆ నిర్ణయం ప్రకారంగా ఆయన అభిషేకించి కార్యక్రమాలు జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, దేవుడు తన చిత్తానుసారంగా తన ప్రణాళికను బట్టి యేసు ప్రభువారు ఎక్కడ పుట్టాలి, ఎలా పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి, ఆయన ఎప్పుడు బాప్తిస్మం పొందాలి, ఎప్పుడు ఆయన పరిచర్య చేయడానికి రావాలి, ఎప్పుడు లోకంలో ప్రవేశించి ఆయన సువార్తను అందించాలి, ఇటువంటి విషయాలన్నీ దేవుడు ముందుగానే నిర్ణయించారు. వాటిని అన్నిటినీ చేయటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసు అని ఆదిమ సంఘం యేసు ప్రభువారిని గురించి గుర్తించారు. దేవుడు వేటినైతే చేయాలని, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలని నిర్ణయించారో వాటిని అన్నిటినీ చేయడానికి దేవుడు తన సేవకుని ఎన్నుకున్నారు అని ఆదిమ సంఘం లేదా అపోస్తులు నమ్మారు, విశ్వసించారు, అదే విషయాన్ని ప్రకటించారు. కాబట్టి యేసు ప్రభువారి యొక్క జీవిత చరిత్ర లేదా ఆయన జీవితం గురించి మనం నేర్చుకోవాలనుకుంటే, దేవుడు జరిగించవలసిన యేసు ప్రభువారి యొక్క జీవితం గురించి మనం నేర్చుకోవాలనుకుంటే, దేవుడు ఏం జరిగించాలనుకున్నారో వాటన్నిటినీ ఆయన ముందుగానే తెలియజేసి దానికి అనుగుణంగా కార్యక్రమాలు జరిగిస్తున్నారు అనేది మనం గ్రంథంలో చూస్తున్నాం. ఆ విధంగానే ఆదిమ సంఘం అపోస్తులు యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచారు. ఆయన పుట్టుక, దేవుని యొక్క ఆజ్ఞను, సంకల్పాన్ని, నిర్ణయాలను అనుసరించి ఆయన ఎక్కడ పెరగాలి అనేది ఆయన నిర్ణయాలను, ఆయన ప్రణాళికను, ఆయన ఆజ్ఞలను అనుసరించి మరలా ఆయన ఇశ్రాయేలు దేశంలోనికి ఎప్పుడు ఏ వయసులో తిరిగి రావాలి అనేది, ఆయన ఎప్పుడు మరలా పరిచర్య చేయాలి, సమస్త విషయాలు దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి, చిత్తాన్ని అనుసరించి యేసు ప్రభువారు జరిగించారు. ఈ విధంగా జరిగిస్తూ దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి ఆయన మానవ జాతికి రక్షణను, ఆయన మహిమపరచబడ్డాన్ని, ఆయన హెచ్చింపబడ్డాన్ని, మానవ జాతికి అంతటికీ కూడా రక్షణను అందించడాన్ని మనం చూస్తున్నాం. ఆ ప్రభు అయిన యేసు ఏ విధంగా అయితే తండ్రికి సంపూర్ణంగా లోబడి ఆయన జీవితాన్ని కొనసాగించారో, ఆయన ఏ విధంగా అయితే దేవుని చేత మహిమపరచబడి హెచ్చింపబడ్డారో ఆ విధంగానే మనము చేయాలని, ఏమి జరగాలని దేవుడు ముందుగా నిర్ణయించి వాటినన్నిటినీ చేయుటకు తన కుమారుని అభిషేకించి పరిచర్యకు పంపించారు. మనం చదువుతున్నప్పుడు వాటి ద్వారా మనం కూడా ప్రభావితమై మన ప్రభువైన యేసు వలె మనం కూడా అన్ని విషయాల్లో మన పాత్ర ఏంటి, దేవుని ప్రణాళికలో యేసు ప్రభు యొక్క రక్తాన్ని బట్టి పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడిన మనము మన పాత్ర ఏంటి, మనం వేటిని చేయాలి, వేటిని చేయకూడదు అనే విషయాలు గుర్తించి దేవుని వేటిని చెయ్యాలి, వేటిని చేయకూడదు అనే వాటిని మనం గుర్తించి దేవుని కృపను సంపూర్ణంగా పొందాలని, ఏమి జరగాలని దేవుడు నిర్ణయించి నిశ్చయించారో వాటన్నింటినీ జరిగించిన దేవుని ప్రియకుమారుని యొక్క మాదిరిలో మనం జీవించాలని కోరుతూ శ్రద్ధగా వింటున్న వారందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నానండి.